మన సెలబ్రిటీస్ అందరినీ కూడా నేను ఇంటర్వ్యూ చేసేసాను. మరి ఇంటర్వ్యూ ఆ సీరియస్ మోడ్ అదే కాకుండా వాళ్ళతో కొంచెం ఫన్ కూడా చేయించాలనిపించింది. అదే కదా అందరు కోరుకునేది, కొంచెం ఫన్ ఉండాలి, ఫ్రస్ట్రేషన్ ఉండాలి, ఫన్ ఉండాలి. ఆకలిస్తుంది కదా, తిందాం. ఆ బెలూన్స్ కూడా ఒక స్టోరీ ఉంది. ఏం లేదు నాన్న, అసలు మీరు అసలు తింటున్నారా లేదా అంటే పేరెంట్స్ ఏమో మేము చాలా హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళంతా తింటున్నారన్నారు కదా. అప్పుడే ఆలోచన వచ్చింది, అసలు వీళ్ళు నిజంగా తింటున్నారా, వాళ్ళ బలం ఎంత ఉందో టెస్ట్ చేయడానికి ఒక చిన్న గేమ్ కండక్ట్ చేస్తున్నా ఫన్ కోసం. ఇక్కడ మీ ముందు ప్లేట్స్ లో బెలూన్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ అందరికి ఈక్వల్ గా 10 బెలూన్స్ ఉన్నాయి. సో నేను ఒక టైం పెడతాను అనమాట, ఒక 2 minutes or 3 minutes అలా టైం పెడతాను. ఆ టైం లోపు ఎవరెవరు బెలూన్ అనేది ఒక 1 minute లో ఎన్ని బెలూన్స్ ఊదారు అనేది గేమ్. ఆ బెలూన్స్ ఊదేటప్పుడు కూడా కొంచెం కాదు, దానికి ఒక పర్ఫెక్ట్ షేప్ రావాలి. షేప్ వచ్చిన తర్వాత మీరు దాన్ని పక్కకు వదిలేయచ్చు, ఓకేనా. ఆ బెలూన్ అలా ఉండక్కర్లేదు, నేను చూసుకుంటాను. చూసుకుని ఎవరు బాగా బెలూన్ ఊదారో వాళ్ళకి బలం ఎక్కువ. ఓకేనా టిల్లు, రెడీయా? స్టార్ట్ చేద్దామా? టిల్లు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు ఈ గేమ్ ఆడడానికి. పాపం, అయ్యో ఇది కూడా చేసేస్తున్నాడు మన టిల్లు. అయితే ఈ రోజు విన్న టిల్లుయే ఇంకా గేమ్ ఆడుతుంది. చూద్దాం ఎవరి బలం ఎంత ఉందో చూద్దాం. మీరైతే కంప్లైంట్ చేశారు వాళ్ళ మదర్ చాలా తక్కువ తింటాడని చెప్పి. టిల్లు కాదు, నేను ఎక్కడ ఏది తక్కువ లేదన్నాడు. చూద్దాం మరి ఎలా ఆడతారో. సో నేను 1 2 3 స్టార్ట్ చెప్తాను, కొంచెం జరుగుతుంది. 1 2 3 స్టార్ట్ చెప్తాను, నేను చెక్ చేస్తాను, మధ్యలో ఇంటరప్ట్ చేయను. ఎవరు ప్రాపర్ గా ఉదయం ఏంటి అనేది విన్నర్ తర్వాత అనౌన్స్ చేస్తాను లాస్ట్ లో. ఓకేనా? టై చేయక్కర్లా, ఒక పర్ఫెక్ట్ షేప్ వచ్చినాక టై చేస్తానంటే టై చేస్తాను, వద్దు పర్ఫెక్ట్ షేప్ వచ్చినాక వదిలేస్తాను. ఓకేనా? రెడీయా? కొంచెం మీరు చూసుకోండి, కొంచెం స్పేస్ చూసుకొని నించోండి. ఓకే, ఎలాంటి కిరికిరి లేదు కదా, స్టార్ట్ చేయొచ్చు కదా. ఓకేనా? రైట్, 1 2 3 స్టార్ట్. సూపర్ అండి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాడు ముందే చెప్పేశాడు ఇది నాకు బాగా అలవాటు అని. ఓకే ఓకే, నేను నంబరింగ్ అడుగుతాను, నువ్వు అన్ని 10 కంప్లీట్ చేస్తావు కదా. గగన నువ్వు 0, అది చీటింగ్ రా. ఓకే ఓకే, నువ్వు ఇది హోల్ కూడా కౌంట్ చేయాలా? నేను కన్సిడర్ చేస్తాను, అది మన అయితే 9 మ్యానుఫ్యాక్చరింగ్ 9. ఓకే, ఎనీవే ఫస్ట్ అయితే మన టిల్లు బాబు నిహార్ కంప్లీట్ చేశాడు కాబట్టి ఒక్కసారి మనం గట్టిగా క్లాప్స్ కొడదాం. వాడు ముందే క్లారిటీ ఇచ్చాడు, అన్నయ్య మాకు అలవాటన్నా బర్త్డేస్ వస్తే మా ఇంట్లో ఎక్కడ ఏ పార్టీ ఉన్నా టిల్లు డీజేనే కాదు బెలూన్స్ కూడా ఉంటారంటే, కావాలంటే బుక్ చేసుకోండి. ఓకే, కంగ్రాట్స్ నిహార్, నువ్వే విన్నర్ ఈ రౌండ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఉంది, అది చూద్దాం. రైట్, ఇంకా మరి ఫస్ట్ రౌండ్ గేమ్ చూసేసాం. పిల్లలందరూ కూడా వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. పాపం గాలి ఊది ఊది వాడు కనపడలో అనుకున్నాడు కానీ ఫాస్ట్ ఊదాడండి, చాలా శక్తి ఉంది, అనుకున్నట్టు చెప్పింగ్ చేశాడు. కాకపోతే ఇక్కడ మరి వాళ్ళు ఇబ్బంది పెట్టాను కదా నేను, ఎయిర్ ఊది ఊది వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయింది. వాళ్ళకి ఎనర్జీ కోసం నేను కొంచెం చిన్న స్నాక్స్ తెప్పించాను. యాక్చువల్గా కేక్ అనుకున్నాను, వాళ్ళు చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. వాళ్ళ ఫేస్ పాడవడం ఇష్టం లేక ప్రెసెంట్ అయితే కొన్ని బిస్కెట్స్ ఇక్కడ నేను అరేంజ్ చేశాను, అది వాళ్ళు తినాలి. ఇందులో ఏముందంటారా, ఇక్కడే ఉంది ట్విస్ట్. బిస్కెట్స్ అలా డైరెక్ట్గా చేతులతో తినేస్తే ఏముంది, చేతులు వెనక్కి పెట్టి మనం కొంచెం ఇప్పుడు కొంత యానిమల్స్ ఎలా తింటాయో అలా. కష్టమైనా సరే నువ్వు ఫుడ్ వస్తుంది కదా, మరి ఇందులోనే టాలెంట్ బయటపడుతుంది.
మంచి క్వశ్చనర్ అండి. అన్న రాసుకోండి గగన లాస్ట్ ఆల్రెడీ. ఓకే అదిగో గగన ఈసారి అలా అవ్వకూడదు. ఓకే నా హోప్ ఉంది నువ్వు ఈసారి తినమని కంప్లీట్ అంటే తింటావని అన్నారు కాబట్టి చూద్దాం మరి ఈసారి ఈ రౌండ్ లో ఎవరు విన్ అవ్వబోతున్నారు అది కూడా చూద్దాం. ఇది కూడా నువ్వేనా చూద్దాం. తిండిలో మనవాడు చాలా స్లో అన్నాడు కాబట్టి కానీ ఈ బిస్కెట్స్ కాబట్టి చూద్దాం. గేమ్ కోసం అన్నా ట్రై చేయాలి నిహార్. చూద్దాం ఎవరున్నారో. మీ హ్యాండ్స్ వెనక్కి పెట్టేసేయండి. అస్సలు హ్యాండ్ ముందుకు రాకూడదు ఓకేనా. అంతా లైన్ లో పెట్టుకున్నారు. ఏమైనా చీటింగ్ ఉందా ఇక్కడ? అందరికి 10 ఉన్నాయా? కౌంట్ చేసుకోవాలా మళ్ళీ నేను? 10. ఓకే రెడీ. గేమ్ స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో నేను రెడీ 1 2 3 చెప్తాను. కంగారు పడకండి. అవి బిస్కెట్స్ లాగా కొంచెం ఫాస్ట్ గా తినేయాలని కిలో. ఓకే సార్ 10 వేసుకోవద్దు చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఒక్కొక్క బిస్కెట్ తినాలి ఓకేనా. రూల్ ఒక్కొక్క బిస్కెట్ 1 మినిట్ టైంలో ఎవరు ఫస్ట్ 10 కంప్లీట్ చేయక్కర్లేదు. ఇక్కడ చాయిస్ ఉంది 1 మినిట్ లో ఎవరు ఎన్ని బిస్కెట్స్ తిన్నారో నేను లాస్ట్ కి కౌంట్ చేస్తాను. స్టాండర్డ్ పొజిషన్ రెడీ. ఓకే రెడీ 1 2 3 స్టార్ట్. బాగున్నాయా? మరి తిను ఫాస్ట్ గా. రవినా ఇంకా స్పీడ్ అప్ అవ్వాలి. సో మన చిల్లుగా బిస్కెట్స్ లెక్కిద్దాం. ఎవరండి కంప్లైంట్ చేశారు స్లోగా తింటారు? చక్కగా తినేస్తే ఇది నేను కన్సిడర్ చేయాలా? 5 ఉన్నాయి అంటే 5 తిన్నాడు మన టీలు. వెల్ డన్. ఇంకా నుంచి నీ కంప్లైంట్స్ ఉండకూడదు. ఫాస్ట్ గా తింటావు. నేను నమ్మలేదు మమ్మీ మాట. చూడండి వాళ్ళ అక్క కంటే కూడా వాడే ఫాస్ట్ గా తింటాడు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 4 5 6.5 టిల్లువి 5.5. అదొకే అంటే ఇక్కడ మిగిలినవి చెప్తున్నాను. ఇదిగో టిల్లు కూడా ఇక్కడ ఉంది 5 6. నెక్స్ట్ ఇక్కడ అబ్బా అక్క తమ్ముళ్ళు అనిపించుకున్నారు సేమ్. లేదా అక్క ప్లేట్ చూసావు తినేటప్పుడు లేదా? ఓకే 5. సో చరణ్వి 2. చాలా ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేదు. టిల్లు విన్నర్ అనుకున్నాను నేను. మళ్ళీ అంతే ఫాస్ట్ గా చూపిస్తే చరణ్ విన్నర్. చరణ్ కంగ్రాట్స్ ఈ రౌండ్ విన్నర్. ఏంది ఎడ్యుకేషన్ లోనేనా ఇక్కడ డామినేషన్ అబ్బాయిలుగా ఉంటుంది? ఫస్ట్ రౌండ్ లోనేమో టిల్లు, సెకండ్ రౌండ్ లో నువ్వు. అమ్మాయిలు ఏది మీ పవర్ ఏది? దాచామంది బయటకు వస్తారు తర్వాత. ఓకే రైట్. సో ఇది సెకండ్ రౌండ్ ప్లేట్ లో బిస్కెట్ కాన్సెప్ట్ లో బిస్కెట్ లోది మన విన్నర్ వచ్చేసి చరణ్. ఫస్ట్ రౌండ్ బెలూన్ పవర్ ఎంత ఉందో చూసే విషయంలోనేమో అలా కనపడతాడు కానీ చాలా పవర్ ఉంది మన ఊళ్ళో. నేను ఆల్రెడీ ముందే చెప్పా. విన్నర్ మన నిహార్. ఇద్దరికి కూడా గట్టిగా సో మీరు కష్టపడ్డ ఎనర్జీ కూడా కొంచెం ఇచ్చేసాను కాబట్టి ఆ ఎనర్జీని ఇప్పుడు మనం షేక్ తీసుకుందాం దానికోసం. బట్ బిఫోర్ దట్ ఒక ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది ఇప్పుడు మీకు. సో మీరు నేను చెప్పాను కదా నేను చూసాను మీ టాలెంట్. చాలా మంచి ఫ్యూచర్ ఉంది మీ అందరికీ. ఈరోజు మిమ్మల్ని ఇలా మీతో చిట్ చాట్ చేయడం ఆఫ్టర్ లాంగ్ టైం
మీ గ్రోత్ ఇలా చూడడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. యు ఆల్ మేడ్ మై డే. కంగ్రాట్స్ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ ప్రైమ్ 9 కి వచ్చినందుకు. వన్స్ అగైన్ మనందరం కూడా పిల్లలందరికీ విషెస్ చెప్పేద్దాం, ఓకేనా? రైట్, వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. రైట్, అందరికీ కూడా ప్రైమ్ 9 తరపున హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో అది పిల్లలు అటు ఎడ్యుకేషన్ స్టడీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ కెరీర్ లో సక్సెస్ ని చూస్తున్నారు. ప్రైమ్ 9 కూడా ఏది చేసినా కూడా చాలా కొత్తగా చేస్తుంది. ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి ఒక కొత్త ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకొచ్చాం. సో వాళ్ళ కెరీర్ లో వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు. సో మరి ఈ ప్రోగ్రామ్ అంతటికీ కూడా కారణమైనటువంటి వ్యక్తిని నేను ఇప్పుడు పిలవబోతున్నాను. వారే మా ప్రైమ్ 9 CEO పైడికొండల వెంకటేశ్వర గారు. వారిని రావాల్సిందిగా, వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రైమ్ 9కి నా స్పెషల్ థ్యాంక్స్ అండి. చిల్డ్రన్ డే సందర్భంగా పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించి చిట్చాట్కు పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ చాలా రేపు ఉంటాయి. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. అందరు చూడండి. అండి, ప్రైమ్ 9 టీవీకి స్పెషల్గా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ షూట్స్, స్కూల్స్, హోంవర్క్స్ వీటితోనే అయిపోతుంటుంది పిల్లలకి. ఒక్కొక్కసారి ఇలాంటి ఏంటంటే సర్ప్రైజ్గా తర్వాత వాళ్ళని ఏంటంటే లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకోవడానికి, మాలో ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఒక మంచి వేదికగా దొరికింది ప్రైమ్ 9. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ప్రైమ్ 9 వారికి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పుడు జరిగే రెగ్యులర్ ఇంటరాక్షన్లా కాకుండా ఈ ఇంటరాక్షన్ వల్ల పిల్లలు చాలా ఇంకా ఎనర్జెటిక్గా అయ్యారు. అంతేకాకుండా అండ్ లాస్ట్ పెట్టిన గేమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఈ అవకాశం కల్పించిన ప్రైమ్ 9 వారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అన్న ఫర్ హోస్టింగ్ దిస్. చాలా ఎంజాయ్ చేసాము, మంచి మెమరీస్ అండ్ బాగా ఎంజాయ్ చేసాము. ఇంటర్వ్యూ కాకుండా గేమ్స్ కూడా కండక్ట్ చేసి హోపింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ ఇంటర్వ్యూస్. ఇది ఎంత హెల్ప్ అయ్యిందో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్ ఫర్ హోస్టింగ్ దిస్. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా పిల్లల నుంచి హ్యాపీ చిల్డ్రన్స్ డే. అందరికీ కూడా పిల్లల నుంచి వాళ్ళ ప్రతిభ బయటకు తీసుకురావాలని చెప్పేసి ప్రైమ్ 9 కాన్సెప్ట్ అండి. అది ఎవరి దగ్గర ఏ కాన్సెప్ట్ ఉన్నా వాళ్ళ ప్రతిభను బయటికి తీసుకొచ్చి మనం ప్రైమ్ 9 ద్వారా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు తీసుకెళ్తామని అందరికీ ఈ వేదిక ద్వారా నేను ముందుకు అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా మా ప్రైమ్ 9 ఏది చేసినా కూడా చాలా కొత్తగా నిత్య నూతనంగా చేస్తుంది. సో చిల్డ్రన్స్ డేని పురస్కరించుకుని మా ప్రైమ్ 9 CEO పైడికొండల వెంకటేశ్వర గారి బ్లెస్సింగ్స్ అలానే విషెస్ చూసాం కదా. ఇప్పుడు మరి పిల్లలకి వాళ్ళు ఇంతసేపు మనతో కూర్చుని ఇంటర్వ్యూ చేసి గేమ్స్ ఆడి ఎంతో సరదాగా ఉన్నారు. వాళ్ళ ప్రతిభకి ఏదో చిన్న పురస్కారం లాగా మొమెంటస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ రోజున వాళ్ళు యాక్టింగ్ లో కావచ్చు, ఇటు చదువులో కావచ్చు ఫస్ట్ క్లాస్. చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ కి తెలియదు ఏంటంటే వాళ్ళు చదువులో కూడా నెంబర్ 1, అందరూ ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్సే. మరి అలాంటి స్టూడెంట్స్ కి అవార్డు ఇచ్చే వ్యక్తి కూడా అంత గొప్ప వ్యక్తే కావాలి. కాబట్టి మన దగ్గరకు వస్తున్నారు లక్ష్మీకాంత్ గారు, సీనియర్ IAS ఆఫీసర్. ఇప్పుడు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. ప్లీజ్. అలానే సార్ మీ చదువు మీదుగా పిల్లలకి అలానే సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెంకటేశ్వర గారు ప్లీజ్. ముందుగా ఈ అవార్డు తీసుకోవడానికి చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేద్దాం. మన ముందుకు వస్తున్నాడు నిహార్, డీజే టిల్లు, సిద్ధు జనల్గడ్డ. ఏ పేరుతో పిలవాలి నిన్ను? సో వెరీ టాలెంటెడ్ సార్. సో చదువులో కావచ్చు, ఎడ్యుకేషన్ లో కావచ్చు నెంబర్ 1. నిహార్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సమీక్ష. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ చరణ్, కంగ్రాచులేషన్స్. గగన, కంగ్రాచులేషన్స్. సో మరి అందరు ఇప్పుడు అవార్డ్స్ తీసుకున్నారు కాబట్టి మరి లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, మాజీ IAS అధికారి. వారి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ కూడా ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ 9 ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్సులు. ప్రైమ్ 9
దినదినాభివృద్ధి చెందుతూ జనరంజకమై జనమోదకమై జనాకర్షణమై వెలుగొందుతూ ఉంది. చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ వివిధ రకాలుగా టాలెంట్స్, స్కిల్, కెపాసిటీ బిల్డింగ్ ప్రదర్శించి చాలామంది అవార్డులు తీసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ఎడ్యుకేషన్ డస్ నాట్ అష్యూర్ ఎంప్లాయ్మెంట్, స్కిల్ బేస్డ్ కరికులం అష్యూర్స్ ఎంప్లాయ్మెంట్. స్కిల్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటాం. స్కిల్ ఈస్ ఎ గిల్ విచ్ మేక్స్ యూ ఫుల్, అదర్వైజ్ యూ విల్ బికమ్ డల్ అండ్ నిల్. కాబట్టి ఈరోజు చాలామంది విద్యార్థులు ఇక్కడ అవార్డ్స్ తీసుకున్నారు. ఎందుకంటే మ్యాన్ గివ్స్ యూ ద అవార్డ్ వెరస్ గాడ్ గివ్స్ యూ ద రివార్డ్. కాబట్టి అటువంటి అవార్డులు రివార్డులు సాధిస్తే హ్యాపీనెస్ హార్మోన్స్ అనేది తప్పనిసరిగా విడుదలవుతుంది. కాబట్టి అటు డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయన్నమాట. మనం మ్యాక్సిమం అటైన్మెంట్స్, అచీవ్మెంట్స్, అకంప్లిష్మెంట్స్ సాధించిన నాడు ఇటువంటిది వస్తుంది. ఎందుకంటే విద్యార్థులు అనేది ఇట్స్ ఎ పిల్లర్ ఆఫ్ ఎ డెమోక్రసీ. చైల్డ్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. Education is a tool which depends on 5 pillars: availability, accessibility, affordability, equity and quality. కాబట్టి ఆ ఎడ్యుకేషన్తో పాటు బాధ్యతగా రాబోయే ప్రపంచంలో అన్ని రకాలుగా పోటీల్లో పాల్గొని నెంబర్ 1గా ఉంటేనే రాబోయే రోజుల్లో అటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ ఎంటర్ప్రినర్షిప్ కానీ ఉంటుంది. కాబట్టి దానికి తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా 7-7-7 రూల్ ఆఫ్ పేరెంటింగ్ చేయాలి. ప్రతి పేరెంట్ చైల్డ్తో ఉదయం 7 నిమిషాలు కూర్చోవాలి, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 7 నిమిషాలు కూర్చోవాలి, రాత్రి నిద్రపోయే ముందు 7 నిమిషాలు కూర్చోవాలి. దానివలన ఆ పేరెంట్ ఆ చైల్డ్కి మార్గదర్శి అవుతారన్నమాట. కాబట్టి మరొకసారి ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి మరియు ఈరోజు బహుమతులు పొందిన విద్యార్థులకు ప్రేక్షకులకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. Once again, happy Children's Day. ఒక్కసారి మీరు కూడా అందరూ ఒక్కసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. రెడీ 1, 2, 3 హ్యాపీ చిల్డ్రన్స్ డే. సో ఇక్కడతో అయిపోలేదు మా ప్రైమ్ 9 ప్రోగ్రామ్స్ అన్ని కూడా. ఇది ఒక నాంది, ఇంకా ది బెస్ట్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సపోర్ట్ చేయడానికి మా యాజమాన్య సిబ్బంది సిద్ధంగా ఉంది. అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. థ్యాంక్ యూ ఆల్.